హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీ. మనము ఎవరైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే ఇండైజెషన్ ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఉంటుందో, ఎవరైతే తరచూ జబ్బులు బారిన పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఒక మంచి సూపర్ ఫుడ్ అండి ఇది. సో మనము రైస్ తగ్గించి వెజిటేబుల్స్ ఎక్కువగా తినాలన్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఎవరెవరికి నచ్చిన వెజిటేబుల్స్ని వాళ్ళకి నచ్చినట్లు కట్ చేసుకొని హాఫ్ బాయిల్ చేసుకొని కానీ, స్టీమ్ చేసుకొని కానీ, లేకపోతే కొంచెం వాటర్ వేసి ఉడికించుకొని కానీ, ఎవరికి ఎలా అవైలబుల్ ఉంటే అలా రెడీ చేసుకొని ప్రతిరోజు మనం మార్నింగ్ ఒక కప్పు, ఈవినింగ్ ఒక కప్పు తిన్నట్టయితే మనకి డైజెషన్ ఇష్యూస్ లేకుండా ఉంటుందండి. మన స్టమక్ తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది. సో చాలామంది పెద్దవాళ్ళే తినాలేమో ఇవ్వనుకుంటారు. సో పళ్ళు వచ్చిన పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. ఇది ఎక్కువగా ఫైబరు, విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫుడ్స్ని ఎవరు తీసుకున్నా చాలా హెల్తీగా ఉంటారు. సో ఇలాంటి ఫుడ్స్ని మనం అందరూ మన ఫుడ్స్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్ చాలా బెటర్ అవుతుంది. సో ఇలాంటి వెజిటేబుల్స్ని మీరు ఎప్పుడు అవైలబుల్గా ఇంట్లో పెట్టుకున్నారంటే కావలసినప్పుడు చేసుకొని తినేయచ్చు. ఒకే ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి ఇది. మీరు ఎక్కువ బాయిల్ చేసుకొని తినడం కన్నా హాఫ్ బాయిల్ తినడం చాలా మంచిది, లేకపోతే స్టీమ్ చేసుకొని తినడం ఇంకా మంచిది. పచ్చి వెజిటేబుల్స్ అయితే మనకి అలవాట్లేదు కాబట్టి మనం తినలేము. చాలామంది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు పచ్చి వెజిటేబుల్స్ తినడానికి. ఇందులో ఉన్నటువంటి ప్రతి వెజిటేబుల్స్లోన వాల్యుబుల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఎలాంటి వెజిటేబుల్స్ అయినా ఇందులో మంచి ఉన్నాయి, ఇందులో చెడ్డ ఉన్నాయి అలాంటివంతా ఏం లేదండి. మనకి అవైలబుల్లో దొరికేటటువంటి ప్రతి ఒక్క వెజిటేబుల్లోనూ మంచి విటమిన్స్ ఉంటుంది. సో నేను ఒక్కొక్క వెజిటేబుల్లో ఏ విటమిన్స్ ఉంటాయనేది ఇంకొక వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో కొంచెం తక్కువ చెప్తున్నాను. సో మీకున్నటువంటి వెజిటేబుల్స్ని అన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అని లేకుండా ఏ ఉంటే అవి ఇలా హాఫ్ బాయిల్ చేసుకొని, స్టీమ్ చేసుకొని డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి హెల్తీ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను, వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.